వ్యాపారం కోసం భారతదేశంలోకి ప్రవేశించినటువంటి చివరి ఐరోపా కంపెనీ లేదా చివరి ఐరోపా దేశం ఫ్రాన్స్. ఆధునిక ఐరోపా చరిత్ర అనగానే మనకు రెండు దేశాల చరిత్ర గుర్తుకు రావడం జరుగుతుంది. ఆధునిక ఐరోపా చరిత్రలో ఆంగ్లేయులకు ఫ్రెంచి వారికి మధ్య విపరీతమైనటువంటి శత్రుత్వం ఉండేది. సో ఆ శత్రుత్వం అనేటువంటిది దాదాపుగా ఆధునిక ప్రపంచ చరిత్రలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా మనం గుర్తించవచ్చు. ఫ్రాన్స్ను పరిపాలించినటువంటి చక్రవర్తులను లూయీలు అని వ్యవహరించడం జరుగుతుంది. ఇందులో 14వ లూయి, 15వ లూయి, 16వ లూయి, లూయి ద 14th, లూయి ద 15th అండ్ లూయి ద 16th. 14వ లూయి పరిపాలనా కాలంలో కట్టడాల మీద, యుద్ధాల మీద ఇతను విపరీతంగా ఖర్చు పెట్టడం అనేటువంటి జరిగింది. ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థ ఇతని కాలంలో సర్వనాశనం అయ్యింది. 15వ లూయి పరిపాలనా కాలంలో ఎక్కువగా ఇతను స్త్రీలోలుడుగా ఉండేటువంటి వాడు. హి వాజ్ ద ఉమనైజర్. సో ఇతని కాలంలో 15వ లూయి వద్ద దాదాపుగా 1,00,000 మంది ఉంపుడు గత్తెలు ఉండేటువంటి వారు. అందుకే 15వ లూయి పరిపాలనా కాలాన్ని మగువల పాలన అని వ్యవహరించడం జరుగుతుంది. 15వ లూయి పరిపాలనా కాలాన్ని మగువల పాలన అని పిలుస్తారు. సో 1,00,000 మందిని ఇతను మెయింటైన్ చేసేటువంటి వాడు. అందువల్ల ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మరింతగా పతనావస్థకు చేరుకోవడం జరిగింది. ఇక 16వ లూయి ఇతని పరిపాలనా కాలంలోనే 1789లో ఫ్రెంచి విప్లవం వచ్చింది. 16వ లూయి గొప్ప పరిపాలకుడు మరియు మంచి పరిపాలకుడే, కానీ అప్పటికే జరగాల్సినటువంటి నష్టం చాలా తీవ్రంగా జరిగిపోవడం జరిగింది. మనం చిన్న తరగతుల్లో ఈ ఫ్రెంచ్ విప్లవాన్ని గురించి చదివినప్పుడు కొన్ని కొటేషన్లను గురించి కూడా మనం చదివే ఉంటాం. నేనే రాజ్యాన్ని, ఐ ఆమ్ ద స్టేట్ అనేటువంటి తరచుగా పలికినటువంటి ఫ్రాన్స్ పరిపాలకుడు 14వ లూయి. 15వ లూయి తన మనుమడు 16వ లూయికి జాగ్రత్తలు చెప్పాడు. సో నా పరిపాలన ఏదో విధంగా కొనసాగించబడడం జరిగింది, నేను చాలా తీవ్రమైనటువంటి తప్పులు చేశాను, నా తర్వాత ప్రళయం రాబోతుంది, జాగ్రత్తగా ఉండమని 15వ లూయి తన మనుమడు 16వ లూయికి హెచ్చరించడం జరిగింది. కానీ అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. సో ఈ ముగ్గురు కూడా మనకు భారతదేశ చరిత్రలో కూడా ఉపయోగపడడం జరుగుతుంది. ఎందుకంటే 14వ లూయి పరిపాలనా కాలంలోనే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆవిర్భవించింది. 15వ లూయి పరిపాలనా కాలంలోనే కర్ణాటక యుద్ధాలు జరిగాయి. భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వ్యాపార గుత్తాధిపత్యం కోసం ఆంగ్ల కంపెనీకి ఫ్రెంచ్ కంపెనీకి మధ్య జరిగినటువంటి యుద్ధాలని ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణలు అని లేదా కర్ణాటక యుద్ధాలు అని కూడా వ్యవహరిస్తాం. కర్ణాటక యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఫ్రాన్స్ను పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి 15వ లూయి. గతంలో దీన్ని మనకు క్వశ్చన్ రూపంలో ఇవ్వడం కూడా జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో. కర్ణాటక యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఫ్రాన్స్ను పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి 15వ లూయి. సో ఈ విధంగా మొత్తంగా మనకు లూయిల పరిపాలనా కాలంలో ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకోవడం జరిగింది. ఇందాకే మనం మాట్లాడుకున్నట్లుగా 14వ లూయి పరిపాలనా కాలంలో యుద్ధాల మీద, కట్టడాల మీద విపరీతంగా ఖర్చు పెట్టడం వల్ల ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది, దివాలా తీసే పరిస్థితికి దాపరించడం జరిగింది. ఇటువంటి సందర్భంలో 14వ లూయి ఆర్థిక మంత్రి కోల్బర్ట్ 1664లో ప్రభుత్వ రంగ కంపెనీగా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్. 14వ లూయి ఆర్థిక మంత్రి కోల్బర్ట్ 1664లో ప్రభుత్వ రంగ కంపెనీగా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరే లా కంపెనీ డి ఇండి. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు లా కంపెనీ డి ఇండి. అంటే ఒక చట్టం ద్వారా ప్రభుత్వం వారు ఈ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర ఐరోపా కంపెనీలకు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి తేడా ఇదే. ఇతర ఐరోపా కంపెనీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, కానీ ఫ్రెంచ్ కంపెనీ మాత్రం ప్రభుత్వ రంగ కంపెనీ. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పతనావస్థకు చేరుకోవడానికి ఇది ప్రభుత్వ రంగ కంపెనీ కావడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం తదుపరి క్లాసెస్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా
ఫ్రెంచి వారు భారతదేశంలో వివిధ ప్రాంతాల వద్ద తమ వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తు శకం 1668లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తొలి వ్యాపార స్థావరం సూరత్. 1668లో ఫ్రెంచి వారు గుజరాత్లోని సూరత్ అనేటువంటి ప్రాంతం వద్ద తమ తొలి వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలానే 1669లో తూర్పు తీరంలో లేదా ఆంధ్రదేశంలో లేదా దక్షిణ భారతదేశంలో మచిలీపట్నం అనేటువంటి ప్రాంతం వద్ద తమ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1668లోనేమో భారతదేశంలో తమ తొలి వ్యాపార స్థావరంగా సూరత్ను, 1669లో ఆంధ్రదేశంలో లేదా తూర్పు తీరంలో లేదా దక్షిణ భారతదేశంలో తమ తొలి వ్యాపార స్థావరంగా మచిలీపట్నాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మచిలీపట్నం వద్ద వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫ్రెంచ్ అధికారి మారాకారా. మచిలీపట్నం వద్ద ఫ్రెంచ్ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసినటువంటి మచిలీపట్నం వద్ద ఈ ఫ్రెంచ్ వారి వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారి మారాకారా. సూరత్ వద్ద ఫ్రెంచ్ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఫ్రాంకోయిస్ కారన్ సూరత్ వద్ద వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. మారాకారా మచిలీపట్నం వద్ద వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెంచి వారి ఇతర వ్యాపార స్థావరాలను మనం గమనించినట్లయితే ఆంధ్ర ప్రాంతంలో యానాం, కోస్తాంధ్ర ప్రాంతంలో కాకినాడకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి యానాం, తమిళనాడులో ఉన్నటువంటి కరైకల్, కేరళలో ఉన్నటువంటి మహే, బెంగాల్లో ఉన్నటువంటి చంద్రనాగూర్. సో ఫ్రెంచి వారు భారతదేశంలో వివిధ ప్రాంతాల వద్ద తమ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి కరైకల్, అలానే కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి యానాం, కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి మహే, గుజరాత్లో ఉన్నటువంటి సూరత్ అనేటువంటి ప్రాంతం వద్ద మచిలీపట్నం వద్ద తమ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విద్యార్థులు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గమనించినట్లయితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి భారతదేశంలో తొలి వ్యాపార స్థావరం సూరత్. వీరు కూడా మొదట సూరత్లోకి వచ్చారు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆంధ్రదేశంలో తొలి వ్యాపార స్థావరం మచిలీపట్నం. ఫ్రెంచి వారు కూడా ఆంధ్ర ప్రాంతంలో మచిలీపట్నంలోకి రావడం జరిగింది. అంటే ఫ్రెంచి వారి ముఖ్య ఉద్దేశం తాము వ్యాపారంలో లాభాలను గడించాలి అని కాదు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారిని నష్టపరచాలి అనేటి కానుక ఉద్దేశంతో వీరు ఆయా ప్రాంతాల వద్ద వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫ్రెంచి వారి ప్రధాన వ్యాపార స్థావరం పాండిచ్చేరి. సో ఈ పాండిచ్చేరి అనేటువంటి ఈ ప్రాంతం బీజాపూర్ తూర్పు ప్రాంతపు గవర్నర్ షేర్ఖాన్ లోడి అనేటువంటి వ్యక్తి వద్ద నుండి, బీజాపూర్ తూర్పు ప్రాంతపు గవర్నర్ షేర్ఖాన్ లోడి అనేటువంటి వ్యక్తి వద్ద నుండి వాలికొండపురం అనేటువంటి ప్రాంతాన్ని ఫ్రెంచ్ అధికారి ఫ్రాంకోయిస్ మార్టిన్ కొనుగోలు చేయడం జరిగింది. ఫ్రాంకోయిస్ మార్టిన్ కొనుగోలు చేశాడు. సో ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ వాలికొండపురం అనేటువంటి ప్రాంతాన్ని కొనుగోలు చేసి దానికి పాండిచ్చేరి అని నామకరణం చేసి ఆ ప్రాంతం వద్ద లూయి కోటను నిర్మించుకోవడం జరిగింది. ఆ ప్రాంతం వద్ద లూయి ఫోర్ట్, ఫ్రాన్స్ను పరిపాలించినటువంటి చక్రవర్తి లూయిలు కాబట్టి లూయి కోటను నిర్మించుకోవడం జరిగింది. ఈ విధంగా పాండిచ్చేరి ఫ్రెంచి వారికి ప్రధాన వ్యాపార స్థావరంగా మారడం జరిగింది. హెడ్ క్వార్టర్గా పాండిచ్చేరి ద్వారా వీరు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకున్నారు. పాండిచ్చేరి నగర నిర్మాత, భారతదేశంలో ఫ్రెంచ్ అధికార స్థాపనకు మూల పురుషుడు ఫ్రాంకోయిస్ మార్టిన్. భారతదేశంలో ఫ్రెంచ్ అధికార స్థాపనకు మూల పురుషుడు ఫ్రాంకోయిస్ మార్టిన్. ఇతనే పాండిచ్చేరికి ఫ్రెంచ్ కంపెనీకి తొలి గవర్నర్గా కూడా వ్యవహరించడం అనేప్పుడు జరిగింది. మచిలీపట్నం అనేటువంటి ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో వీరికి తొలి వ్యాపార స్థావరంగా వారు ఈ 1669లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మచిలీపట్నం వద్ద ఫ్రెంచి వారికి వ్యాపార అనుమతి ఇచ్చింది అబ్దుల్లా కుతుబ్ షా.
అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా మచిలీపట్నం వద్ద ఫ్రెంచ్ వారికి వ్యాపార అనుమతినివ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఐరోపా వారి రాక అనేటువంటి ఈ టాపిక్లో భాగంగా పోర్చుగల్, డచ్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డేన్స్, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి గురించి ప్రస్తావించుకోవడం జరిగింది.